ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. రైట్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో అనిల్ గారు, పర్టికులర్ గా ఈ వీడియోలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఏఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. లాస్ట్ 2-3 years నుంచి బాగా ట్రెండింగ్ లో వచ్చింది, అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి. సో చాలా మంది ఎన్ఆర్ఐలు అనే వాళ్ళు, లేదంటే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. కమర్షియల్ ప్రాపర్టీస్ మీద వచ్చే రిటర్న్స్ హార్డ్లీ ఒక 8-9% కాబట్టి, సో 8-9% రిటర్న్స్ తీసుకోవడం అనేది అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? సో ఇక్కడ మనం ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ గా పిక్ చేసుకున్నామా లేదంటారా? లేదు అంటే ఈ మధ్య ఏఐఎఫ్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది. లాస్ట్ ఒక 3-4 years నుంచి అందరూ బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. చాలా బిజినెస్ మ్యాగజైన్స్ లో కూడా రెగ్యులర్ గా ఏఎఫ్ కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా బాగా ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి కాబట్టి, సో ఏఎఫ్ లో అసలు రిటర్న్స్ ఎలా ఉంటాయి, రియల్ ఎస్టేట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఏఎఫ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అండ్ సో దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అండ్ దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఒక్కసారి డీటెయిల్ గా చెప్పగలరు? తప్పకుండా. సో యాక్చువల్లీ ఏంటంటే మనం చూస్తున్న ట్రెండ్ ఏంటంటే హై నెట్వర్త్ ఎవరైతే ఉన్నారో, వెదర్ ఎన్ఆర్ఐసే కానివ్వండి, ఇక్కడ కూడా మనం మన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అమ్మేస్తే పెద్ద అమౌంట్ వస్తూ ఉంటుంది. వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో రియల్ ఎస్టేట్లో పెడతా ఉంటాము. ఎస్పెషల్లీ ఏంటంటే దీంట్లో కూడా కమర్షియల్గా ఎక్కువ పెట్టేస్తారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ పెట్టామనుకోండి, అది ఫ్లాటే కానివ్వండి, విల్లా కానీ ఏది తీసుకున్నా దాని ఇంకా తక్కువ రిటర్న్స్ వస్తాయి. కమర్షియల్ రిలేటివ్లీ బెటర్ ఏంటంటే 8-9 వరకు రావచ్చు. అదే రెసిడెన్షియల్ అయితే 4-5-6% మ్యాక్సిమం. ఏదైనా మంచి ప్రాపర్టీలు కూడా పెడితే, నువ్వు ప్రాపర్టీ ఇది లాంచ్ టైంలోనే కొనేస్తే కూడా నీకు 6-7% కన్నా ఎక్కువ రెసిడెన్షియల్ రాదు. కమర్షియల్ 8-9, మ్యాక్సిమం 10% వరకు వస్తుంది. బట్ రిస్క్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అనుకున్న టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాజెక్ట్ అవ్వదు. మనకు 2 సంవత్సరాల్లో వస్తుంది అనుకున్న ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు పట్టుద్ది. సెకండ్, కాస్ట్ ఓవర్ రన్. మనం అనుకున్న దానికన్నా మనం ఇంటీరియర్కి అనుకోండి, వేరే వాటికి కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అన్నిటికన్నా మేజర్ రిస్క్ ఏంటంటే, వెదర్ రియల్ ఎస్టేట్ కానీ ఆర్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కానీ ఆక్యుపెన్సీ ఉంటుందా లేదా అనేది చాలా వరీ అన్నమాట. సో ఇప్పుడు ఎంత కమర్షియల్గా రియల్ ఎస్టేట్ ఎంత కన్స్ట్రక్షన్ అవుతుందంటే, సో కన్సిస్టెంట్గా 12 నెలలు ఒక ప్రాపర్టీ యావరేజ్ ఆక్యుపెన్సీ అవ్వడం అనేది జరగట్లేదు. సో ఆన్ యావరేజ్ ఒక 5 years యావరేజ్ తీసుకుంటే 70-80% టైమే మన ప్రాపర్టీ ఆక్యుపైడ్ ఉంటుంది, మనకు రెంట్ వస్తుంది అనమాట. సో అదొక రిస్క్. సో అండ్ మళ్ళీ ఇంకొక మేజర్ రిస్క్ రిపేర్స్, మళ్ళీ లీగల్ ఇష్యూస్. వాడు రెంట్ సరిగ్గా పే చేయకపోతే, అటువంటి మెయింటెనెన్స్ ఇష్యూస్, ఆ బిల్డింగ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, సో మొత్తానికి మొదటికి మోసం వచ్చే అవకాశాలు చాలా కేసులు ఉన్నాయి. మీరు సపోజ్ ఇండియాలోనే ఉంటే కొన్ని దగ్గరుండి చూసుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ చాలామంది ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వాటిని ఏం చేయాలో తెలియక, ఒకసారి ఇన్వెస్ట్ చేశాక ఇరుక్కుపోయాక. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే, అమ్మడానికి కూడా అంత ఈజీ కాదు. ఎస్పెషలీ ప్రాపర్టీ వాల్యూ 3-4-5 కోట్లు అయిపోయింది అనుకోండి, బయ్యర్లు మార్కెట్లో అంత ఎక్కువగా అవైలబుల్ ఉండరు. 1-2 కోట్ల మధ్యలో వరకు బయ్యర్స్ చాలా అవైలబుల్ ఉంటారు, కానీ ఆ తర్వాత ఉంటారు. సో ఈ అన్ని రిస్క్స్ వల్ల ఏమవుతుందంటే, నువ్వు డబ్బులు పెట్టి ఒక ప్రాపర్టీ కొనడమే కానీ ఇట్ యాక్చువల్లీ నీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వదు. మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే చూసేది ఏంటంటే, రిటర్న్స్ ఒక సైడ్, పీస్ ఆఫ్ మైండ్ ఇంకో సైడ్. పీస్ ఆఫ్ మైండ్, మన పెట్టిన డబ్బులు వస్తాయా, జాగ్రత్తగా ఉంటాయా, సేఫ్గా ఉంటాయా అనేది, అవి ఉంటేనే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో డబ్బులు ఇన్వెస్ట్ చేసి పీస్ ఆఫ్ మైండ్ పొడగొట్టుకోవడం అనేది ఇట్లాంటి కేసుల్లో చాలా అంటే రెగ్యులర్గా వింటున్నాం అనమాట. సో అలాంటప్పుడు మీరు అన్నట్టు ఏఎఫ్ మంచిదా? సో ఏఎఫ్ మంచిది. ఎందుకు అంటే రకరకాలు ఉన్నాయి. ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా కేటగిరీ 2 అని రియల్ ఎస్టేట్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, నువ్వు ఎటువంటి నీ రిజిస్ట్రేషన్ గొడవలు కానీ, ఆ రెంట్ కలెక్ట్ చేయడం కానీ, మెయింటెనెన్స్ గొడవలు లేకుండా, నువ్వు యాక్చువల్లీ ఒక ప్రాపర్టీ టైంకి డెవలప్ అవుతుందా లేదా అనే గొడవలు లేకుండా ఒక ఫండ్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. సో ఇక్కడ ఏంటంటే 14-15% గ్యారంటీడ్ వస్తుంది. ఇది తక్కువ రిస్క్ తోటైనా ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఈక్విటీ కూడా కాదు. సో ఇదొక ఆప్షన్. ఇందులో గొడవ లేకుండా, నువ్వు ఇటువంటి బాధలు లేకుండా ఓన్లీ నీ
ఫండ్ మేనేజర్ తోటి డీల్ చేస్తూ ఉంటావు. నీ ఫండ్ వాల్యూ ఏంటి, ఎవ్రీ మంత్ 2 times రిపోర్ట్ వస్తూ ఉంటుంది. నీ వాల్యుయేషన్ ఎంత వచ్చింది. వాడు 3 years లాకిన్ అంటే 3 years తర్వాత మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్ 2 years కొంచెం ఎగ్జిట్ లోడ్తో అవకాశాలు ఉన్నాయి. సో లిక్విడిటీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం రిటర్న్స్ వస్తాయి. అండ్ ఈ నెత్తి నొప్పి అంటే ఇట్లాంటి బాధలు భరించాల్సిన అవసరం లేదు. ఇది కేటగిరీ 2. బట్ కేటగిరీ 2 కన్నా కూడా ఇంకొక కేటగిరీ ఉంది. ఎవరైతే ఇట్లాంటి ఇన్వెస్టర్స్కి, ఎన్ఆర్ఐ కానీ ఆర్ ఎక్కువగా నెట్వర్త్ ఉన్న ఆర్ రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు వచ్చి రెడీగా ఉన్నాయి, బట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇంకొక కేటగిరీ ఏంటంటే కేటగిరీ 3 ఏఏఎఫ్ అనమాట. ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఈక్విటీ ఏఏఎఫ్స్. మళ్ళీ ఇందులో కూడా ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ కూడా ఉంటాయి. బట్ క్లోజ్డ్ ఎండెడ్ కన్నా కూడా ఓపెన్ ఎండెడ్ మంచివి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే లిక్విడిటీ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, కావాలంటే మార్చుకోవచ్చు. ఒక ఏఎఫ్ నుంచి ఇంకో ఏఎఫ్ మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు స్టక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రిటర్న్స్ ఆబ్వియస్లీ మార్కెట్ లింక్డ్. కాకపోతే ఏంటంటే ఏఎఫ్కి వచ్చేసి రూల్స్, ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఒక హెడ్జ్ ఫండ్ లాగా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి సెబీ ద్వారా. సేఫ్టీ సెబీ కంట్రోల్స్ దెమ్. సో ప్రతి రోజు ఎక్కడ ఉంచారు, ఎక్కడ కొన్నారు, ఏ స్టాక్ ఉంది అనేది కంపల్సరీ ఏఎఫ్ ఫండ్ మేనేజర్ కూడా సెబీకి రిపోర్ట్ చేయాలి. సో నీకు ఎటువంటి భయం లేదు. అంటే ఇది అన్ఆథరైజ్డ్ కాదు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ చాలా వస్తున్నాయి, ఏమంటారు, ఆథరైజేషన్ లేకుండా నేను మేనేజ్ చేస్తానని చెప్పి. ఇది అలాంటిది కాదు. ఒక ప్రాపర్ ఏఎఫ్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ ఎంటిటీ. ఒక ట్రస్ట్ లాగా కానీ ఒక కంపెనీ లాగా సెబీతో రిజిస్టర్ అయి ఉంటుంది. ప్రతిరోజు మన ఇన్వెస్టర్స్ యొక్క డేటా అక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక ₹1,00,00,000. సో ఇది ఇట్లాంటి ఇన్వెస్టర్స్కే పనికి వస్తుంది అనమాట. రిటర్న్స్ వచ్చేసి మనం చూసుకుంటే లాస్ట్ ఒక 3-4 years మంచి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే 25 నుంచి 30% సంవత్సరానికి CAGRతో గ్రో అవుతున్నాయి. రీజన్స్ ఇక్కడ హెడ్జింగ్ చేయొచ్చు, డెరివేటివ్స్ వాడుకోవచ్చు, లీవరేజ్ చేసుకోవచ్చు, కొనడమే కాదు లాంగే కాదు షార్ట్ కూడా చేసుకోవచ్చు ఫండ్ మేనేజర్. సో ఈ అన్ని మళ్ళీ అన్లిస్టెడ్లో పెట్టుకోవచ్చు. దో ఈక్విటీ ఫండ్ అయినా సరే కావాలంటే కొంచెం టెంపరీగా, లైక్ ఎగ్జాంపుల్ గోల్డ్ పెరిగే అవకాశం ఉందని తనకి తెలుసు ఫండ్ మేనేజర్, కాబట్టి కొన్ని రోజులు ఎనీ అదర్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా పెట్టొచ్చు అనమాట. సో ఇలాంటి ప్రొవిజన్స్ పిఎంఎస్ కానీ మ్యూచువల్ ఫండ్కి కానీ లేవు. సో లేకపోయేసరికి ఈ ఫండ్ మేనేజర్స్కి ఒక ఇన్ని అవకాశాలు ఉన్నాయి. సో ఇంకొకటి కూడా మనం చూస్తే ఏంటంటే వీళ్ళు పుట్ ఆప్షన్స్ తీసుకొని పోర్ట్ఫోలియో, మార్కెట్ పడిపోయింది కొన్ని కేసుల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా సడన్గా ఇండియా పాకిస్తాన్ ఏదైనా వార్కి వెళ్ళింది, సడన్గా మార్కెట్స్ రియాక్షన్ ఏంటంటే నెగిటివ్ రియాక్షన్. జనరల్గా ఇమ్మీడియట్గా ఒక 5% 10% కరెక్షన్స్ వస్తాయి. బట్ ఏఎఫ్లో వచ్చేసి ఇట్లాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో పడకుండా పుట్ ఆప్షన్స్ తీసేసుకుంటారు ఒక లెవెల్కి. సో కరెక్షన్స్ కూడా లిమిట్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లిక్విడిటీ. మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చూసినా కానీ మనకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు నేను తీసుకోగలుగుతానా లేదా. సో మోస్ట్ ఆఫ్ ద ఏఎఫ్స్ 1 year తర్వాత నువ్వు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా, లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా, మ్యూచువల్ ఫండ్స్ కూడా 1 year తర్వాత ఎగ్జిట్ లోడ్, నువ్వు కావాలంటే ఫుల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యూ డేస్ ఎక్స్ట్రా పడుతుంది బికాస్ అమౌంట్ పెద్దది కాబట్టి. బట్ లిక్విడిటీ ఈజ్ గ్యారంటీడ్ అనమాట. అండ్ నీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ తక్కువ ఉంటారు ఒక ఫండ్ మేనేజర్తో. నువ్వు ఫండ్ మేనేజర్తో ఇంటరాక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. నీకు నేను 3 కోట్లు పెడుతున్నాను అంటే నీకు ఫండ్ మేనేజర్ నీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు మాట్లాడి. సో ఇలా చేస్తున్నాము మన పోర్ట్ఫోలియో ఇలా. సో ఇన్ని సౌకర్యాలు అనేటివి ఒక ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఉండవు. సో ఒక లాజిక్ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్లాంటి కమర్షియల్ వాటికి ఏంటంటే ఫేవర్గా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అప్రిషియేట్ అవుతుంది కదా అని. సో బట్ మీరు బ్రాడ్గా రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ చూసుకుంటే 7 to 8% కన్నా ఎక్కువగా లేదు పర్ యానం. ప్లస్ 7% లెట్సే 10% రిటర్న్స్ వస్తున్నా కానీ 10 + 7 అంటే 17% అప్రిసియేషన్ అవుతుంది విత్ ఆల్ తలనొప్పులు కానీ ఇబ్బందులు కానీ. బట్ ఇక్కడ నీకు ఇట్లాంటి ఇబ్బందులు లేవు. ఎటువంటి నువ్వు రోజువారీ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్ చేసేసి ఫండ్ మేనేజర్, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్ చేతికి ఇచ్చేసి నువ్వు పర్ఫార్మెన్స్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ఫండ్ మేనేజర్ మంచిగా పర్ఫార్మ్ చేస్తేనే ఆయనకు ఫీజు వస్తుంది. ఎందుకంటే ఏఎఫ్స్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఫీజు ఉంటుంది. సో బేసిక్ ఒక 2% ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఎక్కువగా
ఆ ఫండ్ మేనేజర్ సంపాదించుకోవాలన్నా కానీ మీకు హయ్యర్ రిటర్న్స్ వస్తేనే వాళ్ళకి వస్తాయి. సో ఇన్సెంటివ్ అంటే వాళ్ళు కష్టపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట ఏఏఎఫ్కి. సో దేర్ బై అండ్ టాక్సేషన్ కూడా ఎస్పెషల్లీ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరికైతే ఉందో ఏఎఫ్ తన దగ్గరే ట్యాక్స్ కట్టేస్తుంది. బిజినెస్ ఇన్కమ్ లాగా ఎక్స్పెండిచర్ అంతా అక్కడే కట్టేసి ఇన్వెస్టర్ ఎప్పుడైతే విత్డ్రా చేస్తాడో మళ్ళీ నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో నీకు నెట్ ఏది వస్తుందో అది నీది. సో చాలా కేసుల్లో ఏంటంటే వేరే మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ నీకు వచ్చిన ఇన్కమ్ మీద మళ్ళీ నువ్వు మన సీఏతో మాట్లాడుకుని ఆ ఎగ్జిస్టింగ్ ఇన్కమ్కి యాడ్ చేసి దాని మీద 33% ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ అలా కాదు, ఇట్స్ ఆల్రెడీ కట్ అయిపోయి మన చేతులు ట్యాక్స్ ఫ్రీ, మనకి ఎటువంటి గొడవ లేకుండా మన చేతికి డబ్బులు వచ్చేస్తాయి. సో ఈ లెక్కన ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పాపులర్ అయింది. ఇప్పుడు లాస్ట్ అట్లీస్ట్ 1 year నుంచి చాలా మంది కూడా ఎవరైతే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా స్లోగా డైవర్సిఫై చేసుకొని అందులో కాకుండా ఒక 2-3 కోట్లు 1 or 2 ఏఎఫ్స్లో పెట్టుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ ఇట్లాంటి ఇబ్బందుల్ని తక్కువ చేసుకుని రెగ్యులర్గా కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండే ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇట్ ఇస్ అన్ని రకాలుగా చూసుకున్నా కూడా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ నీకు రిటర్న్స్ కూడా ఇప్పటివరకు చూస్తున్న ప్రకారం బాగా ఉన్నాయి. అండ్ ఇది హెడ్జింగ్ కూడా చేస్తారు కాబట్టి పోర్ట్ఫోలియో అనేది నెగిటివ్ కూడా ఎక్కువగా వెళ్ళదు. సో మొత్తానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ రిటర్న్స్ కూడా చూస్తే 89% రావచ్చు. మనకి ఇప్పుడు లిక్విడిటీ చేసుకోవాలంటే కూడా చాలా పెద్ద కష్టం అవుతుంది, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే మనం అమ్మాలి అనుకున్నప్పుడు అది 1-2 years పట్టచ్చు, లేదంటే 6 months అంటే మన అవసరానికి మనం లిక్విడిటీ చేసుకోవడానికి చాలా పెద్ద టైం అవుతుంది కాబట్టి. అండ్ బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు, బయట ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేసుకోవాలి, మానిటర్ చేసుకోవాలంటే కూడా కష్టం కాబట్టి. సో దానికి ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏఎఫ్ అయితే ఉందంటారు. పక్కా ఉందని. యాక్చువల్లీ రీసెంట్గా ఒక క్లయింట్ కూడా రియల్ ఎస్టేట్లో సార్ ప్రతిసారి అమ్మబోతే అడవి కొనబోతే కొరువిలాగా అయిపోతుంది, కొనేప్పుడేమో ఎక్కువ చెప్పేస్తున్నారు, అమ్మడానికి వెళ్ళినప్పుడేమో ఇది అంత వాల్యూ లేదు, మార్కెట్లో డిమాండ్ లేదు, బయ్యర్స్ లేరు అని చెప్పేసి డిమోటివేట్ చేస్తా ఉన్నారు. సో నీకు యాక్చువల్లీ నువ్వు తక్కువ కొన్నా కూడా అమ్మే టైంకి నీకు సరిపడా ప్రైస్ రావట్లేదు. సో అట్లాంటి ఇబ్బందులు ఇక్కడ లేదు నీకు, ఎందుకంటే వాల్యుయేషన్ ప్రతి నెల నీకు స్టేట్మెంట్ వస్తూ ఉంటుంది, రిపోర్ట్ పబ్లిష్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎగ్జిట్ అయ్యే వాల్యూకి నువ్వు ఎంట్రీ అయ్యే వాల్యూకి టోటల్ ట్రాన్స్పరెన్సీ లాస్ట్ 4 digit పైసా వరకు నీకు ప్రాపర్గా తెలుస్తుంది. సో ఇట్స్ లైక్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్. సో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఇన్వెస్ట్మెంట్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.